ఓకేనా. మొన్న విశాఖపట్నంలో జరిగినటువంటి సంఘటనల మీద మరి విలేకరికి ప్రశ్నించినప్పుడు ఆయన మీద చాలా అనుచితమైన వాక్యాలు చేయటం అందరికి తెలిసింది. ఈ రోజున మీడియా లేకపోతే ఇవాళ ప్రజలు ఎలా నడుచుకుంటారో, ప్రజల పట్ల మరి నాయకులు కానీ అందరూ కానీ ప్రతి విషయాన్ని ఉన్నట్టు చెప్పాలంటే ఇవాళ మీడియానే. వాళ్ళు వాన అనకుండా ఎండ అనకుండా భార్య బిడ్డలని వదిలి అర్ధరాత్రి అనకుండా ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి ఇక్కడ ఇలా జరుగుతుంది అన్యాయం అని చెప్పమంటే ఈ రోజున మీడియా అంటే భయపడుతున్నాడు. మీడియాకి భయపడుతున్నాడు కానీ కనుకు భయపడుతున్న మనిషి. ఈ విషయాన్ని సాయిరెడ్డి గారు గుర్తుపెట్టుకోవాలి. ఎందుకంటే ఇవాళ మీడియాను పట్టుకొని నీ ఇష్టానుసారంగా నోరు పెట్టి దగ్గర పెట్టుకుని మాట్లాడాలని ఇష్టానుసారంగా మాట్లాడుతున్నావు. ఇది మంచి పద్ధతి కాదు. ఎందుకంటే ఒక నాయకుడు అయ్యండి నువ్వు 10 మందికి చెప్పాల్సింది పోయి నీ నోరే అడ్డంగా మాట్లాడుతున్నావంటే ఇది చాలా అన్యాయం. ఇవన్నీ కూడా చూస్తున్నారు ప్రజలందరూ. మీరు ఇంతకుముందు ఏం చేశారో ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు దాని మీద స్టడీ చేసి శాస్త్రపత్రాలు వదులుతున్నారు. ఆ వాటిలో ఏం జరిగిందో ఎన్ని అన్యాయాలు చేశారో అన్నీ కూడా బయటకు వస్తున్నాయి. అందరూ గ్యారెంటీగా అరెస్ట్ అవ్వడం గ్యారెంటీ. ఒక్క నాయకుడిని కూడా వదిలిపెట్టరు. చేసిన అన్యాయాలన్నీ కూడా బయటకు లాగుతున్నారు. మీరు 5 సంవత్సరాల్లోనే వేల కోట్లు లక్షల కోట్లు ఎలా అప్పులు చేశారో ఆ విషయాలన్నీ కూడా బయటికి తీసుకొస్తున్నారు. కవర్ చేసుకోవడానికి ఎన్ని లాగుతారని చెప్పి భయపెట్టాలని చూస్తున్నారు. ఇవాళ ఎవరు భయపడ్డా. ఎందుకంటే మీరు చేసిన అన్యాయాలు అందరికీ తెలుసు కనుక ఈ విషయాన్ని నువ్వు ఒకసారి ఆలోచించి ఇంకొకసారి ఇలాంటివి జరగకుండా ఒళ్ళు దగ్గర పెట్టుకొని విజయసాయిరెడ్డి గారు మాట్లాడాలని జనసేన కూటమి తరపున ఖండిస్తున్నాం.